హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఆవులు వస్తున్నాయి చూసారా? ఈరోజు ఫ్రైడే అండి. రెండవ శుక్రవారం లలితా పారాయణ చేసుకుంటున్నాను. ఆవులకైతే పసుపు కుంకాలతోటి మేము ఆ సౌండ్ కొంచెం దూరం ఉన్నప్పుడే విని వెళ్ళి కొంచెం బొట్టు పెట్టేసి వస్తాము. ఈ శుక్రవారం రోజైతే ఆంటీ ఫోన్ చేశారండి. ఆంటీతో అయితే ఒక ఫోటో ఇలా అప్పుడు మెమరీస్ అయితే పెట్టానన్నమాట. తన పేరు రోహిణి ఆంటీ. మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆప్యాయంగా పలకరిస్తారండి, అందుకే గుర్తుకొస్తుంటారు అప్పుడప్పుడు. తర్వాత ఈరోజు రెండవ శుక్రవారం పారాయణ అనుకున్నాను కదా. నేను తలస్నానం అవి చేసి రాగానే మా వారు ఆఫీస్కి అది వెళ్ళాక అన్నీ క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత 9:30కి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నానండి. ఎగ్జాక్ట్లీ నేను చేసిన టైం చెప్పాలి కదా. 9:30కి స్టార్ట్ చేస్తే మనకి పారాయణ అంతా అయ్యేలేకే 11 అవుతుందండి. ఫస్ట్ అయితే పెసరపప్పు బెల్లం నానపెట్టుకుంటాను. ఈ చాయ్ పెసరపప్పు ఏంటంటే మనకి తొందరగా నానిపోతుంది. నేను పువ్వులు అవి కట్టుకొని పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకునే లోపు నానిపోతాయి. ఈ 2 వెండి వాటిల్లోనే ప్రసాదం అది సమర్పించుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఇత్తడి వాటిలో కానీ కాపర్ కానీ, ఆఖరికి మట్టి ప్రమిదలు, మట్టి పాట్లు ఉంటాయి కదా, చల్లగా ఉంటాయి ఎండాకాలంలో మట్టి కుండలు, అందులో అయినా సరే అమ్మవారికి ఇంకా ఎంతో మట్టి పాత్రలు ఇష్టమట. అలా ఏదో ఒక చిన్న ప్రమిద టైప్లో ఉన్న దాంట్లో పెసరపప్పు ఇలా పానకమైనా సరే మీరు ఈ పూజకి ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా పానకంలో ఒక ఇలాచి 2 మిరియాలు వేసి ఈ పంచపాత్ర నిండా పానకం చేసుకుంటాను. చిన్న బౌల్లో ప్రసాదం మనం ఎంత క్వాంటిటీ చేశామన్నది ముఖ్యం కాదండి. అమ్మవారికి కొంచెమైనా సరే నివేదించామా లేదా అన్నదే ముఖ్యమన్నమాట. మనకి పెసరపప్పు పానకం కంటే మంచి ప్రసాదం అయితే నా దృష్టిలో లేదండి. అందులో ఎండాకాలంలో పెసరపప్పు వంటికి చలవ చేస్తుంది. పానకం అయితే మన బాడీలో హీట్లన్నీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత మన తోటలో పువ్వులండి. మన తోటలో మన చేతులతో మొక్కలు వేసి పెంచి అవి పువ్వులు పూసి వాటిని మన చేతులతో కట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవటంలో ఉన్న సంతోషం ఇంకెందులోనూ ఉండదండి. ఇలా భక్తి ఛానల్, హిందూ ధర్మం ఛానల్ అవన్నీ పెట్టుకుంటూ నేను పాటలు అవన్నీ వింటూ కనకాంబరాలు ఇవైతే కట్టుకుంటున్నాను. ఈలోపు నాకు పెసరపప్పు నానబెట్టాను కదా, అవన్నీ నానుతూ ఉన్నాయన్నమాట. ఇలా చక్కగా ప్రశాంతంగా పూజకు కావాల్సినవన్నీ మన చేతులతో మనమే రెడీ చేసుకొని, లలితా పారాయణ ఏంటంటే మనం ఈవినింగ్ టైం చదవచ్చు, మార్నింగ్ టైం చదవచ్చు. మార్నింగ్ టైం అయితే మనం వితౌట్ అంటే టిఫిన్ ఏమీ చేయకుండా ఉంటాం కదా, కొంచెం వీలున్న వాళ్ళు మార్నింగ్ చదువుకోండి, లేదు అంటే ఈవినింగ్ టైం అయినా చదువుకోండి. చిన్నది గజలక్ష్మి ప్రమిద కానీ, లలిత అమ్మవారి ప్రమిద కానీ, కామాక్షి ప్రమిద అంటారు కదా, తీసుకొని దానికి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకొని పూజ రూమ్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏవైనా సరే పువ్వులు 4-5 అలా సమర్పించుకొని ఆ తర్వాత పానకం, వడపప్పు, ప్రసాదం ఇదంతా లో బడ్జెట్ పూజేనండి. పానకం, వడపప్పు అవన్నీ సమర్పించుకొని చక్కగా అమ్మవారికి ఏదైనా పారాయణము, అష్టోత్తరాలు, మీకు పారాయణ రాకపోయిందనుకోండి, ఓం శ్రీం శ్రీయే నమః అని 1001 సార్లు అనమాట అలా చదువుకోండి మీరు. ఎందుకంటే ఇలా ఎలా చదువుతారు అనుకుంటారు. ఆ 1001 నంబర్స్ రాసుకోండి మీరు. ఒక్కసారి మంత్రం ఓం శ్రీం శ్రీయే నమః అని చదవంగానే టిక్ పెట్టుకోండి. అలా నామాలన్నీ పూజ పూర్తి చేసుకొని ఆ తర్వాత మీరు ఈ నామం చదివేటప్పుడు కూడా లలితా పారాయణ వీడియో ఉంటుంది కదా, అది పక్కన ఫోన్లో పెట్టుకోండి. రాని వాళ్ళు ఒకవైపు ఇది మనం చదువుతూనే వింటూ ఉండొచ్చు అనమాట. అలా మనకి అది చదివేటానికి అలవాటు అవుతుంది. ఏదైనా మనం వినామంటే దాన్ని ఈజీగా చదవటం అలవాటు అవుతుందన్నమాట. ఆ విధంగా మీరు లలితా పారాయణ, విష్ణు పారాయణ, ఆ తర్వాత అరుణాచలేశ్వరుడి పాటలు, సరస్వతి అష్టకాలు ఇవన్నీ అయితే మనం పెట్టుకొని చక్కగా శంకరాచార్యుల కీర్తనలు ఇవన్నీ వినచ్చండి. చక్కగా పారాయణ చేసుకునేటప్పుడు మనం మనస్సు పవిత్రంగా ఉంటే పవిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. అన్ని సరౌండింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి అంటారు కదండి. ఈరోజు ఫ్రైడే అనేసి నాకెందుకో చాలా రోజులు అయిందనేసి ఈ కేరళ కాటన్ చీర కట్టుకున్నాను. తులసమ్మ చెట్టుకు వాటర్ పోద్దామని డోర్ ఓపెన్ చేయగానే
4 ఆవులండి. అలానే మహాలక్ష్ములు వస్తూ ఉన్నారనమాట. 2 దూడలు 2 ఆవులు. చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇంకా మనకి హ్యాపీ ఏదైనా పాజిటివ్ మూమెంట్ చూడగానే ఇంకా యాక్టివ్ అవుతాయి కదండి మనం చేసే పనులు అలా. ఆ తర్వాత పానకం, వడపప్పు, అమ్మవారి పాదాలు నేను 2 సెట్లు తీసుకున్నానండి. అవన్నీ పెట్టి పసుపు కుంకాలు అవి నా దగ్గరున్న సువర్ణ పుష్పాలు కనకాంబరాల మాలతో అయితే లలిత అమ్మవారిని అలా అలంకరించుకున్నాను. ఈరోజు మన గార్డెన్లో నేను పెంచుకునే మొక్కలు చూపిస్తాను మీకు. నా గార్డెన్లో ఉన్నవి కొన్ని ప్లాంట్స్ నేమ్స్ అయితే నాకు అంత ఎగ్జాక్ట్లీ తెలియదండి. ఇవి వచ్చేసి అన్ని క్రోటన్స్ అనమాట. రకరకాలు ఉన్నాయన్నమాట. వీటి పేర్లు అవి మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇందులో ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఫ్లవరోరా అంటారండి. ఫ్లవరోరా గ్రీన్ అంటారు. ఇది వచ్చేసి లిల్లీ ప్లాంట్, లిల్లీ గ్రీన్ ప్లాంట్ అంటారనమాట. అంటే మేము అలా పిలుస్తాము. నేను చూపించే ప్లాంట్ ఫస్ట్ది ఉంది కదా, అది వచ్చేసి ఫ్లవరోరా ప్లాంట్. తర్వాత ఇది వచ్చేసి జింజిన్ ప్లాంట్ అనమాట. ఈ పక్క బాటిల్లో చిన్న చిన్న మనకి చింతాకుల్లా వస్తుంది. ఆ తర్వాత పక్కన ఉన్నది వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్లో రూట్ వస్తుందన్నమాట. ఆ సిస్టమ్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ అంటే ఇంకొకటి ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. తర్వాత ఇది వచ్చి దీన్ని ట్రయాంగిల్ హార్ట్స్ అంటారండి. ఇది వచ్చి హ్యాంగింగ్ టైప్లో ఉంటుంది. తర్వాత కింద ఉంది కదా ఆరెంజ్ ఫ్లవర్, అది వచ్చేసి టేబుల్ రోజ్ అంటారు. అందులో మెనీ కలర్స్ ఉంటాయి, ఎల్లో, ఆరెంజ్, పింక్ అలాగా. ఇదేనండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్లో ఒక వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్. ఆఫ్ వస్తుందన్నమాట, వైట్ కలర్ షేడెడ్ టైప్లో. ఇది కూడా చాలా బాగుంటుందండి. గ్రోతింగ్ అది వచ్చిన తర్వాత చూడటానికి బాగుంటుంది. ఇక్కడ చిన్న బాటిల్లో ఉంది కదా, ఇది స్నేక్ ప్లాంట్ అంటారనమాట. దీన్ని ఇందాక చూపించింది స్నేక్ ప్లాంట్లోనే అది సాఫ్ట్ వెరైటీ అనమాట. దీని కింద ఇక్కడ ఉన్నది ఏంటంటే స్నేక్ ప్లాంట్ కింద ఉంది కదండి, దీన్ని జెడ్ ప్లాంట్ అంటారనమాట. ఎక్కువగా ఇది ఇంట్లో పెంచుకుంటే మంచిదంటారు. జెడ్ ప్లాంట్ అంటారు. స్మూత్గా ఉంటాయి, థిక్కీగా ఉంటుంది లీవ్స్. ఇది అలోవీరా ప్లాంట్ అనమాట. అలోవీరా మనకి ఇండోర్ పెంచుకోవచ్చు, అవుట్డోర్ పెంచుకోవచ్చు, వాటర్తో పెంచుకోవచ్చు, వితౌట్ వాటర్ లేకుండా కూడా ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇది స్నేక్ ప్లాంట్లో లోటస్ టైప్ వెరైటీ అనమాట. చిన్న చిన్న పాట్స్లో కూడా మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. దాన్ని పేరైతే నాకు తెలియదు అనమాట. ఆ ప్లాంట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో పూస్తుంది, సంధ్య మల్లి అంటారు. ఇది అవుట్డోర్ ప్లాంటే అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్, వాటర్లో పెరుగుతుంది, ప్లస్ ఇండోర్ అవుట్డోర్ కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ అండి. ఎక్కువగా నా దగ్గర 6 వెరైటీస్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చి పింక్ లోటస్. ఇది ఎక్కువగా మనకి వాటర్ లేకుండా కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత తులసమ్మ చెట్టు, అది తులసమ్మ చెట్టు కూడా వాటర్లో పెరుగుతుందండి. మీరు ఎప్పుడైనా మంగళవారం, శుక్రవారం రోజు అలా ఆదివారం కట్ చేయకూడదు అంటుంటారు కదా, అలాంటప్పుడు మనం డైలీ యూజ్ చేసే వాళ్ళము. కొన్ని కొమ్మలు మండే ఆర్ వెడ్నెస్డే అలా కట్ చేసి పెట్టుకొని మీరు ఏదైనా ఒక వాటర్లో వేసేసుకొని బాటిల్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలన్నా సరే మనం టీ పెట్టుకోవటానికి కానీ, తులసి టీ అలా తాగుతారు కదా కొంతమంది, లేదు డికాషను కొంచెం వాటర్లో వేసుకోవటానికి, పూజలు అప్పుడైనా చిన్న చిన్న దళాలు అవి వేసుకోను అలా కట్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా మనకి 10 days వరకు ఎక్కడికి పాడవదండి. నేను అలానే చిన్న బాటిల్లో వాటర్ పోసుకొని ఇక్కడ బయటే ప్లాంట్లో ఒక దాంట్లో సెట్ చేసుకొని కొన్ని కొమ్మలు అయితే పెట్టుకుంటాను. నాకు డైలీ ఏంటంటే చెట్టు నుంచి తుంచకూడదు అంటారు కాబట్టి ఆల్రెడీ కట్ చేసిందే కాబట్టి అది వాడుకుంటాను. నెక్స్ట్ ఇది టేబుల్ రోజులో ఎల్లో కలర్, ఇది ఎలిఫెంట్ ఇయర్స్ అండి నేను చూపించేది. ఇది వచ్చి బచ్చలి కూర అంటారు, ఒక వెరైటీ ఆఫ్ బచ్చలి కూర అనమాట. ఇవి వచ్చేసి మనకి లావెండర్ షేడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి కూడా ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అనమాట. ఎలిఫెంట్ ఇయర్స్ అంటే మనకి ఏనుగు చెవుల్లా ఉంటాయండి ఈ ఆకులు వచ్చేసి, అందుకే దీనికి అలా వచ్చేటుంది. ఇది బేటిల్ లివ్స్ అనమాట, అంటే తమలపాకు ఆకులు. తమలపాకు చెట్లు కూడా నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ట్రిమ్మింగ్ చేశానండి, మందారం ఆరెంజ్ కలరు. దీని లోపలైతే ఆనియన్స్
కూడా నాకు కుండీలు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అండి వేస్ట్ చేయకుండా అందులో ఆనియన్స్ పెట్టడం, ఆనియన్ లీవ్స్ కానీ జింజర్ పెట్టడము, పుదీనా పెట్టడము, లేదు అంటే మెంతులు చల్లుకోవటం అలా చేస్తాను. ఇది వచ్చేసి రూట్ స్నేక్ ప్లాంట్ అనమాట. మెట్ట తామర, చామంతి మొక్కలు, వైట్ చామంతి అండి ఇది. తర్వాత ఇది ఏమో స్నేక్ ప్లాంట్ అనమాట. ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే నా గార్డెన్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా పుదీనా ఇవి కొంచెం ట్రేల్లో వెడల్పాటి ట్రేల్లో అలా వేసుకుంటానమాట. ఎండ కూడా తగలాలండి పుదీనాకి. వాటరింగ్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఎక్కువగా మనం వాటర్ బాటిల్స్లో కూడా హోల్స్ అలా పెట్టేసేసుకొని పుదీనా పెంచుకున్నామంటే చక్కగా మనకి చిన్న చిన్న గార్డెన్ లేకపోయినా సరే అండి, ఇందులో ఎక్కువగా వైట్ కనిపిస్తుంటుంది, ఆకులు కొంచెం తిండి ఉంటాయి. ఇది వచ్చేసి కూర ఇవి వాటర్లో కూడా పెంచుకునేలా వస్తున్నాయండి ఇప్పుడు మనకి. అంటే కొన్ని మీరు వీడియోలు అవి చూస్తే తెలుస్తాయి అన్నమాట, ఎలా వాటర్ లేకుండా సాయిల్ లేకుండా కొన్ని ప్లాంట్స్ పెంచుకునేవి ఉంటాయన్నమాట. అలాంటివి కూడా మీరు ఎక్కువ వాటర్ లేకుండా ఉండేవి క్యాక్టస్ ప్లాంట్స్ అంటే స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివండి. మనీ ప్లాంట్ అలాంటి వాటికి వాటరింగ్ ఎక్కువ ఉండాలి, అరేకా పామ్ అయినా సరే మీడియం వాటర్ ఉండాలి. తర్వాత ఇవి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్లో కూడా నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. డార్క్ కలర్ ఉంటుందన్నమాట లీవ్స్, అది ఒక 1 వెరైటీ అయితే షేడెడ్ ఉంటుంది, ఒకటి లోటస్ వెరైటీ ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్ లీవ్స్ అయితే ఎక్కువగా నేను ఇష్టపడతానండి. ఎవ్రీ ఫ్రై ఐటెం, కర్రీ ఐటమ్స్లో ఆనియన్ లీవ్స్ అయితే వేసుకుంటాను. చామంతి మొక్కలు అయితే ట్రిమ్మింగ్ చేసేసుకుంటాను. వింటర్ సమ్మర్ అని తేడా లేకుండా ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. మీరు ఫ్లవరింగ్ అయిపోగానే ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోండి. చక్కగా మనకి కొన్ని రోజులకైతే బర్డ్స్ వచ్చేసి అంటే మొగ్గలు వచ్చేసేసి ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. సంధ్య మళ్ళీ ఎక్కువగా నాకు ఈవినింగ్ టైం అది పూస్తుందండి. మనకి పూజలకి అది మార్నింగ్ చేసుకుంటుంటాం కదా, 6 తర్వాత అదైతే 5:36కి ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. ఈవినింగ్ టైం పూజకి అది బాగుంటుందన్న ఇంట్రెస్ట్తో నేను సంధ్యమల్లి ప్లాంట్ని అయితే ఎక్కువగా ఒక 7-8 ప్లాంట్స్ వేసుకున్నానండి. అన్ని విత్తనాలు అవి వేసి రీపాట్ చేసుకున్నాము. ఈ సంధ్యమల్లి ఏంటంటే ఇంట్లోకి వచ్చేప్పుడు ఎంట్రన్స్లో పెట్టుకుంటే మంచిదని నాకు ఒక బామ్మగారు చెప్పారండి. అప్పటి నుంచి నేను ఇంట్లోకి వచ్చే ఎంట్రన్స్ దగ్గర ఒక 2 సంధ్యమల్లి ప్లాంట్స్ అయితే పాటింగ్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీ మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. దగ్గర ఇవి వచ్చి మనీ ప్లాంట్ పక్కన ఉన్నాయి కదా, ఫ్లవరోరా ప్లాంట్ అంటారనమాట. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. నా దగ్గర ఎక్కువగా ఫస్ట్ నేను ఒకటి పర్చేస్ చేశానండి. ఇది వచ్చి 250 రూపీస్ పడ్డది నాకు. ఈ మొక్క నుంచి కొన్ని రోజులకి పక్కన చిన్న చిన్న పిలకలు వస్తుంటాయన్నమాట. అది నేను వేరే పాట్లో రీపాట్ చేసుకుంటూ ఒక 2 సెట్స్ అయితే ఫ్లవరోరా ప్లాంట్ అయితే రీపాట్ చేసుకున్నానండి. కొన్ని రోజులకి ఒక్కొక్కటి అంటే ఎక్కువగా ఇండోర్లో అలా పెట్టినప్పుడు కింద గ్రీన్ కలర్లో వస్తుంటాయన్నమాట లీవ్స్. ఆ టైంలో మనం కొంచెం వాటరింగ్ ఇచ్చి సన్రైజ్కి పెట్టామంటే మళ్ళీ ప్లాంట్ అయితే సెట్ అవుతుందన్నమాట. వింటర్ సీజన్లో బయట పెట్టుకున్నా పర్లేదు కదండి, సమ్మర్లో మాత్రం డైరెక్ట్గా సన్కి మాత్రం చూయించద్దనమాట. తర్వాత ఇది ఒక 1 వెరైటీ ఆఫ్ పింక్ కలర్ క్రోటన్ అండి. ఇది మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అనమాట. వైట్ అండ్ గ్రీన్, ఎక్కువగా వైట్ పార్టే కనిపిస్తుంటుంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి మనీ ప్లాంట్. ఇది కూడా మనకి 300 రూపీస్ 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా మనకి నేను తీసుకొచ్చుకున్నప్పుడైతే హ్యాంగింగ్ పాట్లో తెచ్చుకున్నానండి. మొత్తం ఆ హ్యాంగింగ్ పాట్లోదంతా నేను సమ్మర్కి వెళ్ళొచ్చేలేకి మొత్తం డ్రై అయిపోయినాయి అనమాట. లోపల ఎక్కడో రూట్స్కి కొంచెం గ్రీన్ ఉంది. నేను తీసేద్దాం అనుకున్నాను అనమాట. బట్ చూద్దాము, కొన్ని రోజులు వెయిట్ చేద్దామనేసి సమ్మర్ అయిపోయిన దాకా వాటరింగ్ ఇస్తూ ఉన్నాను. వింటర్ సీజన్ వచ్చి
సెప్టెంబర్ ఆ టైంలో చిన్నగా నాకు చిగుర్లు కనిపిస్తూ, అంటే చిన్న గ్రీన్ కలర్ ఆకులాగా వచ్చిందనమాట లోపల నుంచి. రూట్స్ అయితే లోపల బాగానే ఉన్నాయి అనిపించి అప్పుడు వాటరింగ్ ఇస్తూ ఉంటే చిన్నగా ఈ స్టేజ్కి వచ్చిందండి. బుషీగా ఉన్న ప్లాంట్ కొన్నాను నేను, ఆ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసి పింక్ లిల్లీ అనమాట. ఇది రబ్బర్ ప్లాంట్ని కూడా నేను రీపాట్ చేశానండి, కట్ చేసేసి. మీరు రబ్బర్ ప్లాంట్ని కట్ చేసిన తర్వాత బంగాళదుంప కానీ కలబంద కానీ దాంట్లో ఆ స్టెమ్లో గుచ్చేసేసి ఏదైనా ఒక పాట్లో పెట్టేసేసుకోండి. కొన్ని రోజులకైతే అది రూట్స్ వచ్చి గ్రోత్ అవుతుందన్నమాట. తర్వాత వాటర్లో కూడా బతుకుతుందండి రబ్బర్ ప్లాంట్. మీరు కట్ చేశాక వాటర్లో కొన్ని రోజులు ఉంచేసుకోండి. ఆ తర్వాత రూట్స్ స్టార్ట్ అవ్వగానే మీరు పాట్లో మట్టి అది వేసుకొని మట్టిలో అయితే రీపాట్ చేసుకున్నారంటే చక్కగా మనం ఒక్క ప్లాంట్ తోటి ఎన్నో రకాల రబ్బర్ ప్లాంట్లు అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ రబ్బర్ ప్లాంట్ కూడా 350-400 దాకా మార్కెట్లో అమ్ముతున్నారు. అందుకని ఇలా మనం మన దగ్గర ఉన్న గార్డెన్లోంచి మనం మొక్కలు అవి రీపాట్ చేసేసుకొని ఫ్రెండ్స్ బర్త్డేస్కి అలా గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఇప్పుడు మినిమం 500 ఉందండి కాస్ట్లీ ప్లాంట్ స్టార్టింగ్ వచ్చేసి. అందుకనే మొక్కలు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట. మన ఫ్రెండ్స్ కానీ మనలాగా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి అది 400-500 పెట్టి వాళ్ళకి తెలుసు. ఇలా కూడా మీరు మొక్కలు అవి పెంచుకొని చక్కగా వాటిని గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు. మన గార్డెన్లో మనం మన చేతుల మీదుగా డైలీ వాటరింగ్ పోసుకొని ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ 1-2 పండించుకున్నా కూడా అండి ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకని చిన్నదైనా సరే గార్డెను, అందులో ఎక్కువగా మొక్కలు అవన్నీ మీరు నిండుగా ఉండేట్లు చూసుకోండి. అది సేమ్ ప్లాంట్స్ అయినా పర్లేదు, ఉన్న ప్లాంటే ఎందుకు అనుకోవద్దు. ఇది వచ్చి జెడ్ ప్లాంట్ అండి. ఇది ప్లాంట్ నేము సోమాంత్రి అనమాట. ఇందులో డార్క్ కలర్ ఉంటుంది, లైట్ కలర్ కూడా ఉంటుంది. ఇది ఇండోర్ పెంచుకోవచ్చు, సెమీ షేడ్లో కూడా పెరుగుతుంది. ఈ ప్లాంట్ ఇంటికి చాలా లుక్ ఇస్తుందండి. ఇంట్లో మనకి ఏదైనా సరే బ్రాస్ ఐటమ్స్ కానీ లేదు అంటే మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి నియర్ బై పెట్టామంటే వాటి లుక్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత నా దగ్గర ఎలిఫెంట్ ఇయర్స్లోనే అంటే ఎలిఫెంట్ ఇయర్స్లో 2 వెరైటీస్ ఉంటాయండి. ఎక్కువగా లెంత్గా వెళ్ళేవి ఉంటాయి, చిన్నగా బుషీగా పెరిగేవి కూడా ఉంటాయి. అలా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చి జెడ్ ప్లాంట్ అనమాట. ఇది కూడా మనకి ఇండోర్ పెంచుకోవచ్చు, అవుట్డోర్ పెంచుకోవచ్చు, వాటర్లో పెంచుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా సరే ఆర్టిఫిషియల్గా డెకరేషన్ టైప్లో ఈ లీవ్స్ని డ్రై లాగా చేసేసుకొని కూడా పెయింటింగ్ టైప్ వేసేసి ఫ్రేమ్ లాగా నేను ఎందుకంటే ఈ ఐడియా ఒక చోట చూశానండి. ఈ థాట్ ఈ జెడ్ ప్లాంట్ని బాగా డ్రై చేసి లీవ్స్ థిక్కీగా ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు బుక్స్లో పెడతాం కదండి ఎండు ఆకులు, అలాగా గట్టిగా తయారవుతుందన్నమాట. లీవ్స్ ఆరాక వాటిని పెయింటింగ్ చేసి ఆ స్టెమ్తో పాటే చాలామంది ఫోటో ఫ్రేమ్స్ అలా కట్టించారండి. అలా కూడా మనం డ్రై అయిన వాటిని కూడా పారేయకుండా అలా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్లోనే అనదర్ వెరైటీ అండి. వాటర్లో పెరుగుతుంది. మనీ ప్లాంట్ వచ్చేసి ఎక్కువగా వాటర్ ఉంటే చాలు, ఇంకా మనం మట్టి లేకపోయినా కూడా ఇలా మీరు మట్టితోటి అలా పెంచలేని వాళ్ళు అట్లీస్ట్ వాటర్లో అయినా చిన్న చిన్న కప్స్, మనకి గాజు ఉంటాయి కదండి, అవి కొన్ని గాజు సీసాలు పైన మూతలు అవి పోయి ఉంటాయి, వాటిల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి రీయూజ్ చేయకుండా ఉండే వాటిల్లో అలా వాటర్ వేసేసి, నేను స్టోన్స్ ఎందుకు వేసానంటే మీరు ఎక్కువగా చూస్తే స్టోన్స్ వాటర్ పారే చోట కూడా మనకి కొండల్లో అలా మొక్కలు ఉంటాయి కదండి, ఆ స్టోన్కున్న ఎనర్జీ కూడా మొక్క ఏంటంటే గ్రహించుకుంటుందన్నమాట. మీరు ఉత్త వాటర్లో కాకుండా ఒక 2-3 స్టోన్స్ చిన్న వేసేసి కప్స్లో కానీ లేదు బాటిల్స్లో కానీ అలా మొక్కలు పెంచుకోండి. అవి మనకి ఎనర్జీగా కూడా ఉంటుంది. ఆ పెద్ద కొమ్మలైనా కూడా మనకి కింద పడకుండా కూడా ఆ స్టోన్ అనేది సపోర్టివ్గా ఉంటుంది.
ఈ విధంగా మొక్కలు మట్టిలోనే కాదు, ఇప్పుడు వాటర్లో, ఆకాశంలో కూడా పెంచుతున్నారండి కొన్ని రకాల మొక్కలు. మనకి సైంటిస్టులు వాళ్ళు ఆ మొక్కలకున్న విలువ ఎంత గొప్పదో మీరు ఆకాశంలో కూడా ఆ మొక్కలు ఆక్సిజన్ వాటి కోసం పెంచుతున్నారంటే, మనం ప్లాంట్స్కి ఫ్యూచర్లో అయితే మనకున్న ప్లేస్లో కొద్దిపాటి ప్లేస్లో అయినా సరే మీరు గార్డెన్ అయితే పెంచుకోండి. ఫ్యూచర్ జనరేషన్కి ఇది చాలా మంచిదండి. మనల్ని చూసి మన భావితరాలు కూడా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు కూడా చూసి వాళ్ళు పెంచుకోవటం, అలా మొక్కల పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది వచ్చేసి టర్టిల్ వైన్ ప్లాంట్ అండి. ఇది ఎక్కువగా బుషీగా పెరుగుతుంది, కిందకి హ్యాంగ్ అవుతుంది అనమాట. అంటే మన హ్యాంగింగ్ పాట్స్ లాగా. ఇది చాలా బాగుంటుందన్నమాట. న్యాచురల్ ప్లాంట్సా ఆర్టిఫిషియల్ ప్లాంటా అని కూడా చాలామంది నన్ను అడిగారనమాట మా ఇంటికి అలా వచ్చినప్పుడు. ఇవి నేను ఎక్కువగా గార్డెన్ వాటరింగ్ చేసేప్పుడు ఇండోర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ అవుట్డోర్లో పెట్టాను. తర్వాత నా దగ్గర కనకాంబరాల మొక్కల్లో 3 వెరైటీస్ ఉన్నాయండి. ఎల్లో, డార్క్ రెడ్ అండ్ సీడ్స్ లేకుండా ఉంటాయండి కనకాంబరాలు. ఆ కనకాంబరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చి రణపాల ఆకు అంటారండి. ఎక్కువగా మనకి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ రణపాల ఆకుని తింటే ఆ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అంటారు. అయినా కూడా నేను కలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. అది అంటే వాస్తవమో కాదో కానీ ఈ లీవ్స్ అవి చాలా వరకు అయితే బెనిఫిట్స్ పనిచేస్తాయండి. ఆకులు అవి పూర్వకాలంలో మనకి ధన్వంతరి ఆయుర్వేదం ఇవన్నీ ఉండేవి కదా, ఆ రోజుల్లో అంతా ఆయుర్వేదం అంతా మొక్కల మీదే డిపెండ్ అయి ఉండేదనమాట. మొక్కల యొక్క పసరు అవి తీసుకొని వాటిని గాజు సీసాల్లో అలా భద్రపరచుకొని వాటికి కొన్ని లిక్విడ్స్ అయ్యే న్యాచురల్ పద్ధతిలో చేసి చాలా వరకు ఆరోగ్యాలైతే వాళ్ళు బాగు చేసేవాళ్ళు అనమాట. అలా చాలా వరకు కేరళ వైద్యం ఇవన్నీ ఈ గార్డెనింగ్ మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే న్యాచురల్ లీవ్స్, న్యాచురల్ రెమెడీ పద్ధతుల్లోనే చేస్తూ ఉంటారు. అందుకనేసి మొక్కలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా, మనం ఫుడ్ లేనిది ఎలా బతకలేము, ఫ్యూచర్లో మొక్కలు లేనిది కూడా బతకలేము. అది ఒక థాట్ మీరు గుర్తుంచుకొని ఎవ్రీ బర్త్డే కూడా మీ పిల్లల బర్త్డేకి ఒక మొక్కని ప్రెజెంట్ చేయండి. వాళ్ళకి ఆ మొక్కల పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళ చేతే మొక్కలు పిల్లల చేతే నాటించండి. మీకు నియర్ బై ఎక్కడైనా కూడా కొన్ని వెల్ఫేర్ సొసైటీస్ అలా ఉంటాయి కదండి, అక్కడ కూడా వీలైతే మీరు మొక్కలు పంచండి. మీరు పిల్లల చేత కొన్ని రోజుల ముందు నుంచే ప్లాంటింగ్ అది చేయించుకొని వాళ్ళ చేతే ఆ ఒక్కొక్క మొక్కని కవర్స్లో ఇప్పించారంటే ఆ మొక్కలు వాటి ప్రయోజనాలు, వాటి యొక్క విలువని ఫ్యూచర్ తరాల కోసం, వాళ్ళు భావితరాల భవిష్యత్తు కోసం ఈ మొక్కలైతే ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మొక్కల్లోనే మనకి ఇదొక రకం మనీ ప్లాంట్ అండి నా దగ్గర. ఇది శంకు చెట్టు అనమాట. ఈ శంకు చెట్టు బ్లూ కలర్ శంకు ఉంది. శంకు చెట్టులోనే నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. వైట్ శంకు, బ్లూ శంకు కాకుండా శంకు ముద్ద పువ్వు అనమాట. అంటే శంకులో శంకు వస్తుంది. మామూలుగా మనకి ముద్దమల్లి అంటారు కదా, గుండు మల్లి పూలు, అలా అనమాట. ఈ శంకు పువ్వు చాలా బాగుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ శంకు పువ్వు వాటర్ని మనం బాయిల్ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ డికాషన్ లాగా తాగామంటే మనకి రోగనిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత తమలపాకులోనే నా దగ్గర ఇంకొక వెరైటీ ఉందండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. అంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కిల్లీ షాప్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఈ తమలపాకునైతే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి వీటితో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా నేను ఈ గార్డెన్లో మీరు చూసే ఉంటారు, నేను పెంచేది అన్నీ చిన్న చిన్న పాట్స్, అవి కూడా వేస్ట్ బకెట్స్, వేస్ట్ పాట్స్, వేస్ట్వి ఉంటాయి కదండి. ఎక్కువగా మీరు ఎక్కడైనా సరే ఈ వేస్ట్వి అవి
ఎక్కడ దొరుకుతాయి అని ఒక డౌట్ ఉన్నదంటే దాన్ని క్లారిఫై చేస్తాను. ఎక్కువగా మనకి ఐరన్ షాపులు, పాత ఇనుము షాపులు అవి ఉంటాయి కదండి, అక్కడైతే ఎక్కువగా ఇవి దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే పెయింటింగ్ డబ్బాలు ఇవన్నీ వాడినవన్నీ పెరుగు బకెట్లు వాళ్ళకి అమ్ముతారనమాట. వాళ్ళు మనకి రీజనబుల్ రేట్లోనే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి బల్క్లో అలా ఇచ్చేసినా కూడా అంత పడదనమాట. నేను నా దగ్గర గార్డెన్లో ఉన్న బకెట్లన్నీ ఒక్కొక్కటి 5 రూపీస్కి పర్చేస్ చేశానండి. 10 ఇయర్స్ బ్యాక్, దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్కటి 5 రూపీస్కి పెరుగు బకెట్లు, పెయింటింగ్ బకెట్లు ఇవన్నీ ఐరన్ షాప్లో పర్చేజ్ చేశాను. తర్వాత నా దగ్గర కాంప్లాన్ బాటిల్స్, హార్లిక్స్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పిల్లలు చిన్నప్పుడువి అవన్నీ ప్లాస్టిక్ యూజ్ తక్కువ చేయడానికి నేను స్టీల్ వాటిల్లో, గ్లాస్ వాటిల్లో వాడుకుంటూ ఆ ప్లాస్టిక్ నట్ట చిన్నగా మొక్కలు పెంచడానికైతే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా స్నేక్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి ఒక అల్లుడు మల్లి అనమాట. ఈ పాట్లో ఉన్నది మల్లి చెట్లు కొంచెం పువ్వులు పూసే పెద్ద పెద్ద మొక్కలకైతే కొంచెం మీరు పెద్ద పాట్లోనే లేదంటే పెద్ద బకెట్లోనే వేసుకోవచ్చు. ఇది ఓన్లీ నాది ఫ్రంట్ సైడ్ బాల్కనీనేనండి. ఇంకా నాకు బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంది, మనకి ఎంట్రన్స్ డోర్ దగ్గర ఒక బాల్కనీ ఉంది. అక్కడ ఉన్నాయన్నీ మనీ ప్లాంట్స్, ఇక్కడ ఉన్న వెరైటీసే అక్కడ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే కరివేపాకు చెట్టు, కాకరకాయలు, మందారాలు ఇలాంటివన్నీ, వాము చెట్టు ఇవన్నీ పెంచుకున్నానండి. నల్లేరు ఇలాంటివి, నిమ్మ ఇవన్నీ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి గార్డెన్లో, పూర్వకాలంలో గార్డెన్లో దొడ్లోకి వెళ్ళి కరివేపాకు తీసుకురండి అలా అంటారు కదండి, అందుకని నాకు బ్యాక్ సైడ్ గార్డెన్లోనే అవి పెంచుకోవాలనే థాట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి వాటర్లో జెడ్ ప్లాంట్ అనమాట. ఇది ఒక కోక్ బాటిల్ అండి, అందులో వాటర్ పోసి, గ్లాస్ మగ్గు ఉంది నా దగ్గర, అది కొంచెం బ్రేక్ అయింది, అందుకే దాంట్లో వాటర్ పోస్తే పోతాయి కదా, అందుకని ఈ కోక్ బాటిల్లో వాటర్ పోసి, అది జెడ్ ప్లాంట్ ఏంటంటే వాటర్ పోసినా కూడా అండి మనం వెడల్పాటి బౌల్లో పెట్టామంటే పక్కకి వంగిపోతుంది. అలా ఇలా అటు ఇటు కదలకుండా దాంట్లో హోల్ ఉంది కదా, ఆ వాటర్ మునిగే వరకు పెట్టేశామంటే చక్కగా కొన్ని రోజులకి రూట్స్ వస్తాయి. రూట్స్ రాకపోయినా మనకి వాటర్లో కూడా ఇది ఇలాగే ఉంటుందండి ఎన్ని రోజులైనా. జస్ట్ నేను ఈ మధ్య నా ప్లాంట్లో నుంచి దీన్ని ఈ విధంగా పక్కన బాటిల్లో పెట్టేసేసుకొని కిచెన్లో